రంగారెడ్డి జిల్లా సదాశివనగర్లో కలకలం రేగింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మార్వాడి జ్యువెలరీ షాప్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో భాగంగా ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదాశివనగర్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే షాప్ లో ఉన్న బిల్డింగ్ యాజమాని ప్రభులింగ అతని భార్య మాట్లాడారు. డబ్బా సీజ్ చేసినాను తీసుకోలేదు కవర్ ఉందా వస్తలే కవర్ వేసుకోండి 2 తీసుకోవాలి వేసేసుకోండి సీజర్లో చూస్తే అయిపోతుంది. చీకలో ఒకటి వేసుకునేది లాటిట్యూడ్ ల్యాండ్ కూడా తీసుకొని వెళ్దాం. ఐడి కాదు ఇందులో ఎంతమంది పని చేసుకుంటున్నా అప్పుడు సార్ అప్పుడు ఎంతమంది పని చేసుకుంటే దీంట్లో ఇద్దరు చేసుకుంటారు. ఇద్దరే ఉండేదా? ఇద్దరు చేసుకుంటూ ఒక ఆయన బయట కూర్చుంటారు. బయట కూర్చుకున్నారు. అది పోసినప్పుడు ఈ పని చేసేటోళ్ళను బయటకు పొమ్మన్నారు. పొమ్మంటే మీరు అక్కడ వచ్చిరా? అన్నీ లేదు సార్. మా భార్య దగ్గర వచ్చి పిలిచారు. ఆయన మా ఇంట్లో మా భార్య ఉంటుంది బ్యాగ్ సైడ్ దిగుతాం సార్. మా భార్య దగ్గర పోయేసరికి వాళ్ళు ఉడికొచ్చి పోసి తగలబెట్టిరట. తగలబెట్టినప్పుడు ఇక్కడ శ్రీధరు ప్లస్ మళ్ళీ గంగాధర్ కూడా అన్న కూడా వచ్చినట్టు తర్వాత మళ్ళీ దుర్గం రాజు కూడా వచ్చినట్టు మళ్ళీ ఇదే వాళ్ళు యూనిఫామ్ వాళ్ళు తెచ్చుకున్నారు. చెత్తది అది బయట చేసేటప్పుడు తెచ్చుకున్నారు సార్. ఇల్లు రాలేదు సీజ్ చేస్తే దాడి చేసినట్టు డబ్బా కూడా సీజ్ చేసినాను. డబ్బా సీజ్ చేసినాను. కూడా తీసుకోలేదు. కవర్ ఉందా? వస్తలే కవర్ వేసుకోండి. 2 తీసుకోవాలి వేసేసుకోండి. సీజర్లో చూస్తే అయిపోతుంది. మీరు షాప్ ఎవరికి ఇచ్చిరైనా? ఆయన పేరు ఏం పేరు? జగదీష్ వాళ్ళ తమ్ముడు. ఇవాళ ఎంతమంది షాపులు లేవు సారు? మస్తు ఉన్నాయి షాపులు. ఇవాళ సూపర్ మార్కెట్లు 4-5 ఉన్నాయి. జిరాక్స్ షాపులు 4-5 ఉన్నాయి. బట్టల షాపులు ఊర్లే హౌస్ గర్లు దాడి చేసినట్టు బంద్ చేపిస్తే వాటిది షాప్ కూడా రేపు బంద్ ఉంటుంది.
అడ్డగోలుగా దాదాపు డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులను స్వర్ణకారులు కానీ రజాకారులు కానీ పద్మశాలీలు కానీ దాదాపు సంపన్న కులాలపైన ప్రతి ఒక్క వ్యవస్థ పైన వాళ్ళు కన్నేసి ప్రతి వ్యవస్థ పైన వాళ్ళని పెత్తనం చెలాయిస్తూ విభత్సమైనటువంటి రేట్లు పెంచి ఆ రకంగా స్వర్ణకారులకు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులస్తులను దాదాపు బతకలేని పరిస్థితి ఈరోజు ఆ యొక్క గుజరాతీ రాజస్థాన్ మార్వాడీలు చేయడమే జరిగింది. గ్రామము సదాశివ నగర్. మా ఇంట్లో షాపు మార్వాడి వాళ్ళు గోల్డ్ షాపు వేసుకోవడం జరిగింది. వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ తగలబెట్టిండు. ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఆయన వేరేళ్ళు ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు. లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఇయ్యడం లేదు. మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి మధ్యాహ్నము 12:30 గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు. ఈ భారతదేశంలో ఇంత దౌర్జన్యంగా చేయడము ఎంతకాడి కరెక్ట్ అన్నా? మా మీద ఇంత దౌర్జన్యంగా ఇల్లు మధ్యాహ్నం నడి రోడ్లో ఉన్న ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడము ఎంతకాడికి కరెక్ట్ అన్నా? అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలని మా డిమాండు. ఎందుకోసం మీ షాప్ పైన దాడి చేయాల్సి వచ్చింది? మా షాపు పైన మార్వాడి వాళ్లకు బంగారం షాపు ఇయ్యద్దని మా మీద దాడి చేస్తున్నారన్న. ఈ భారతదేశంలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తున్నది. అంత చెప్పినా వీళ్ళకు అహంకారంతో మా మీద దాడి చేయడం జరిగిందన్న. మాకు పోలీసు వాళ్ళు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారన్న. పెట్టి మా ఇల్లుతో సహా మా ప్రాణాలను తీయాలని చూడడము ఎంతకడికి కరెక్టు? ఇది మా ప్రాణాలకే ఇవాళ ముప్పు ఉన్నదన్న. ఆ శ్రీధర్ అనే మనిషి మీద కఠినంగా చర్చించాలని, కఠినమైన శిక్షలు వేయాలని మా డిమాండ్. ఫిర్యాదు చేశారన్న? అన్న మేము అవసర శ్రీధరు ప్లస్ తర్వాత మళ్ళీ అన్న కూడా గంగాధర్ అనే మనిషి కూడా మళ్ళీ రావడం జరిగింది. ప్లస్ మళ్ళా కోతి లింగారెడ్డి, జొన్నగాము రాజు ఆయనకు చాలా సపోర్టు చేయడం జరుగుతుంది. గ్రామంలో ఇంత విచ్చలవిడిగా చేయడము ఎంతకడి కరెక్ట్ అన్నా? ఇవాళ ఊరు ఇది అడివి అని మాకు సంబంధం అయితే లేదు. చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. మాకు కఠిన చర్యలు తీసుకోవాలి. మా ఇంటి మీద ఇంత దౌర్జన్యంగా మధ్యాహ్నము పెట్రోల్ పోసి మా ఇల్లు తగలబెట్టినందుకు వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని మా డిమాండ్ అన్న. నేను ఇంట్లో ఉన్నా సార్. ఇంట్లో ఉంటే రాజస్థాన్కు మేము షాప్కు కిరాయికి ఇచ్చినాం. గోల్డ్ షాప్కి ఇస్తే రాడు శ్రీధర్ గాడు వచ్చిండు ముగ్గురిని తోలుకొని. సార్ ముగ్గురిని తోలుకొని వస్తే వాళ్ళు 15 రోజుల నుంచి మీటింగ్ పెడుతుర్రు. మీటింగ్ పెడితే ఆయనతో ఏమైంది సార్, వాడు ఒకరోజు మా ఇంటికి కూడా దోలుకొచ్చినాము. మీటింగ్ జరిగింది. మా ఇష్టం వచ్చిన షాప్ మేము ఇస్తామని కూడా మాట్లాడుకున్నాము. అయితే సరే అన్న వాళ్ళు కూడా పెద్ద మనుషులు అన్నారు. అనగానే మళ్ళీ ఇవాళ పొద్దుగానే ఏం చేసిండంటే వచ్చిండు దొంగలు వచ్చి వాడు ఆ షాప్ చూపించిండు. వాడు దిగిండు కాలరా దిగి ముగ్గురు వచ్చి పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో పోసిండు. ఆయన రాజస్థాన్ ఆయన వచ్చి అమ్మ ఇట్లా రారా అనగానే ఆయనకు ఫోన్ నెంబర్ ఇచ్చిన. మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వచ్చిండు మాట్లాడిండు. ఆ బాడుకోని నేను కూడా తిట్టినా, అనేకం తిట్టినా, ఆని తిట్టినా ఈయన కూడా తిట్టినా. ఆడదాకా పోయినా కానీ దొరకలేదు సార్ నాకు. ఆడు మాత్రం గోల్డ్ షాప్ మాత్రం నేను పెడతా, వాడు నన్ను పెట్టనీయకపోతే వాడిని కూడా షాపు నడవది. ఎందుకోసం మీ షాపును కాలబెట్టాల్సి వచ్చిందమ్మా? ఎందుకోసం? ఎందు గురించి అంటే మాకు వానికి ఏమైనా పగలమా? మేము పాలమా? ఎందు గురించి వాడు పెట్టొద్దు, మీరు గోల్డ్ షాప్ పెట్టొద్దు అని చెప్తుండు. వాడు ఎందు గురించి చెప్తుండు? వాడు ఊరు కొన్నాడా, నగర్ కొన్నాడా? వాడు ఏమన్నా వానికి ఏం సంబంధము? వాడు కూడా ధర్మరావు పెట్టుకెళ్ళి మెడికల్ షాప్ పెట్టిండు, కిరాణా షాప్ అదే మాడవరోళ్ళకి ఇస్తే సారు ఆడు దాడి చేసిండు. ఇది పెట్టొద్దు, మాడవరోళ్ళకి ఇయ్యొద్దు, పెట్టొద్దు అని చెప్తుండు.